నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు 100 కోట్లు, నైపుణ్యం కలిగిన యువతను అందించడమే లక్ష్యమన్న సీఎం. కుల గణనకు సర్వం సిద్ధం చేశామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టీకరణ. నర్సంపేటలో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం. పేదల ఆరోగ్యానికి సర్కార్ పెద్దపీట వేస్తోందన్న మంత్రులు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు వెల్లడి. కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లో ఆఫ్లైన్లో ఆహ్వానం. 27 వరకు బిడ్లు స్వీకరణ. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు. గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. కశ్మీర్లో పాకిస్తాన్ అజెండా అమలు కానివ్వబోం. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పొరేట్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని, ఎవరికి తోచినట్లుగా వివిధ రూపాల్లో సహకారం అందించాలని పారిశ్రామికవేత్తల్ని కోరారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఈ ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలు, కీలక అంశాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్రం నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసించారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటే జీవోలిచ్చి మాటలు చెప్పేది కాదని, పనిచేసి చూపిస్తుందని మంత్రులు అన్నారు. 180 కోట్లకు పైగా నిధులతో వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీ సహా జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీని ఇకపై పాకాల వైద్య కళాశాలగా పిలుద్దామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్మించిన వైద్య కళాశాలను మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మెడికల్ కాలేజీలో తొలి ఏడాది 50 మంది వైద్య విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. 160 పడకల జనరల్ ఆసుపత్రిని మంత్రులు ప్రారంభించారు. అధికారం చేపట్టిన అనతి కాలంలో 8 మెడికల్ కళాశాలలకు అనుమతులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కొనియాడారు. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న వరంగల్ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరిక మేరకు నర్సంపేట మెడికల్ కళాశాలను ఇకపై పాకాల మెడికల్ కళాశాలగా పిలుద్దామని తెలిపారు. ఎలక్షన్స్ కన్నా 3 నెలల ముంగట 2 నెలల ముంగట మేము కళాశాలలు ఇస్తున్నాము అని చెప్పారు. కానీ హాస్పిటల్ ఉంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉంటే హాస్పిటల్ లేదు, హాస్పిటల్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బెడ్లు లేవు. ఇలా 8 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 400 సీట్ల ఇంటేక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు. దాంతో సహా ఇప్పుడు నర్సంపేటకు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, వరంగల్కు ఇంకోటి కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకురాబోతున్నాము. ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉండాలి, అబద్ధాలు కాదు. మాటకారులు చాలా మాట్లాడతారు కానీ మీడియాకే పరిమితం అవుతారు, ట్విట్టర్లకే పరిమితం అవుతారు, ఇన్స్టాగ్రామ్లకే పరిమితం అవుతారు. కానీ ఒక్కటే ప్రశ్న, మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏ ఒక్కరోజు ఆరోగ్యశ్రీలో ఒక కొత్త ప్రొసీజర్ తీసుకురాలేదు, రేట్లు మీరు పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వ రంగానే 6 మాసాలు 4 మాసాల రేట్లు పెంచిన, ప్రొసీజర్లు పెంచినవే. ఈ ఆరోగ్యశ్రీ సంబంధం ఎవరికి సంబంధించింది? ఇది పేదవానికి సంబంధం. బీఆర్ఎస్ లక్ష్యంగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎంజీఎంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి ఏమాత్రం కూడా తావివ్వకుండా
మరి ఉన్న సెంట్రల్ జైలుని కూలగొట్టి మరి జనావాసాల మధ్యలో ఒక హాస్పిటల్ని కట్టారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది చూడండి. ఊరికి దూరంగా ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ ఉన్నప్పుడు రోగులకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు దురుద్దేశంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంజిఎంను నిర్లక్ష్యం చేయడం వలన ఈరోజు కొంత ప్రజలకు ఇబ్బంది అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ స్పెషల్ హాస్పిటల్ కూడా త్వరగా ఓపెనింగ్ చేసే ఆలోచనలో వారు ముందుకు పోతా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ప్రతిపక్షమని చెప్పుకుంటున్న వారికి జీర్ణించుకోలేక ప్రతి దాన్ని రాతాంతం చేస్తూ ప్రతి దాన్ని ఈస్మాన్ కలర్ లో చూపిస్తూ వారు ఏవైతే తప్పులు చేశారో ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల పేరుతో నీటిపారుదల శాఖలో 1,00,000 కోట్ల పైగా అవినీతి చేశారో, మిషన్ భగీరథలో 15,000 నుంచి 20,000 కోట్లు ఏదైతే అవినీతి చేశారో ఈ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటం కోసం పచ్చ కామెరలో చిన్నోడికి దేశమంతా పచ్చగా ఎలా కనపడుద్దో వారు చేసిన తప్పులు, వారు చేసిన అవినీతులు, వారు చేసిన పరిపాలన ప్రజలు ఎలా అవహేళన చేసుకున్నారో అదే ఇప్పుడు కూడా ఉంది అనుకొని ఆ భ్రమలో జీవిస్తున్నారు ఈనాటి ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పార్టీ వారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం మహిళా స్వయం సంఘాలకు మంత్రులు 4 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ఇటీవలి వర్షాలు వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధిక సాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార సదస్సుకు హాజరైన మంత్రి తుమ్మల అనంతరం పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కోరినట్లు వివరించారు. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం తదితర ప్రతిపాదిత విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. ఆయిల్ పామ్ పంటకు మద్దతు ధర, రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు 3 మంత్రులను కలిసినటువంటి అవకాశం నా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఎంజీపీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద వాళ్ళకి విజ్ఞప్తులు చేయడం జరిగింది. వాళ్ళు సర్వోదయంతో పరిశీలించి పాజిటివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించమని చెప్పాం. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఇదోధికంగా ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. రిపోర్ట్ కూడా ఇచ్చాం. సత్వరం ఆ సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. బీసీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తన కార్యవర్గంలో 60% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా సన్మానం జరిగింది. ఇందులో మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, కమిషన్ చైర్మన్లు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీల కులగణన గురించి చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. బీసీల గురించి మాట్లాడే హక్కు ఆ 2 పార్టీలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణనపై బీఆర్ఎస్ మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభలో తీర్మానం చేసుకుని కుల జనగణనకు సంబంధించినటువంటి నివేదిస్తున్నాం, పైసలు కేటాయించుకున్నాం. కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం. ఈ మధ్య పంజాబ్ లో సడన్ లెక్క అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా మేం చేస్తున్నాం. మా నాయకుడికి చేయాలనుంది, మేము దాన్ని శాసనసభ పెట్టినాం, మేము దానికి పైసలు కేటాయించాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మేము చేస్తుంటే నేను తుమ్మినా, నేను ఇంకో ఊసిపోయిందంటే నేను తుమ్మిదని ఊసిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు కులగణన చేస్తారా చేస్తారా అని వెళ్తాను. మీరు వదిలినా గీపెట్టినా మీరే సపోర్ట్ చేయకపోయినా అది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి అన్నమాట. మళ్ళొక్కసారి సందర్భంగా మనం చెప్తాను. రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖార్గే గారు పంపిన సైనికులు నేననే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా.
10 ఏళ్లుగా బీసీని అనగదెక్కిన కేసీఆర్ ఇలా బీసీల కులగన గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గిస్తున్నారు? ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి. దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటట్టు అవకాశం మీ దగ్గర ఉందన్న మాటను అడుగుతా ఉన్నా. బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, యాక్టివ్ గా పనిచేస్తున్నట్టు తరుణం. ఎందుకు తప్పించినారు మీరు? ఇదా మీకున్న ప్రేమ బీసీల మీద? ఇవాళ కేంద్రంలో బీజేపీ వారు, రాష్ట్రం టీఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. బీసీ కులగణన విషయంలో కేటీఆర్ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కులగణన చేయాలని కోరిందే తమ నాయకుడు రాహుల్ గాంధీ అని వెల్లడించిన ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో తీర్మానం సైతం చేసినట్లు వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజాపాలనను ఓర్వలేకనే బీఆర్ఎస్లోని నలుగురు విమర్శిస్తున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చివరకు అందులో మిగిలేది నలుగురేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే రిపోర్ట్ ఎక్కడుందని ప్రశ్నించారు. గత సర్కార్ గల్ఫ్ కార్మికుల్ని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీసీ కుల గణనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మాట సందర్భంగా ముందుకు చెప్తూ మీ అందరికీ కేటీఆర్ గారు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు గడువు అంటూ డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరమే లేదన్న మాట సందర్భంగా చెప్తూ నేను ఒకటి అడగదలుచుకున్న వీళ్ళను, నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉండుంటే ఇంతకుముందు అన్నట్టుగా మీ 9 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఏనాడన్నా బీసీల గురించి కులగణన చేయాలని చెప్పిన ఆలోచన మీకు ఎందుకు రాలేదని చెప్పిన మాట సందర్భంగా. అంతేందుకు ఈ రోజు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా కేటీఆర్ గారు, మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు, నిజంగా మీకు బీసీలపై ప్రేమ ఉంటే మీరు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా రాజీనామా చేసి ఒక బీసీని ఈరోజు మీ పార్టీ అధ్యక్షుడు చేయండి, లేదు ప్రతిపక్ష నేతగా ఒక బీసీని తీసుకొని రండి. వైద్యం అందక చిన్నారులు చనిపోతున్నారంటే బురద చల్లుతున్నారని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. తమపై ఎదురుదాడిని ఆపి పాలనలోని లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు. దవాఖానాల్లో మరణాలపై వెల్లడించిన అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విమర్శలకు ప్రతిస్పందనగా కేటీఆర్ మళ్లీ ఎక్స్లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కొమ్ము కాయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ నిర్మితమవుతున్న పెద్ద ఆసుపత్రులు, వరంగల్లో నిర్మిస్తున్న అతిపెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసేవాళ్లమా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ కిట్లు, తల్లి బిడ్డని ఇంటి దగ్గర దిగపెట్టేలా వాహనాలు, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు సహా ప్రభుత్వ వైద్య కళాశాల సంఖ్య 2 నుంచి 33కి పెరిగేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. మానవత్వంతో ఆలోచిస్తే ఆలోచన ధోరణితో పాటు పాలనా తీరు కూడా మారుతుందని హితవు పలికారు. ఇప్పటికైనా మరణాలపై సమీక్షించి నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘ లేఖ రాశారు. కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషను ప్రస్తావిస్తూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఖర్గేను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని అన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందని, ఢిల్లీలో ఒక విధానం, గల్లీలో ఒక విధానం పాటించడం కాంగ్రెస్ కే చెల్లుతుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయంగా ఉందని లేఖలో రాసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు, శాంతి భద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ నేతల ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని, ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శిస్తుండగా దాడి చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన చర్యలు లేవని, కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ వస్తే ఏసీపీ, సీఐ అడ్డుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలంటూ జగదీష్ రెడ్డి హితవు పలికారు. పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది, మీలాగా చిల్లర వ్యవహారం కాదు. వీపు చింతపండులు ఇంకోటి భాష మానుకో రేవంత్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నాలుగే మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది. నీ నాలుగే మంచిగా పెట్టుకోకపోతే నువ్వు అన్న పని నీకు జరుగుతుంది, ఇతరులకు జరగదు. కింద జరుగుతాయి. కార్యకర్తలు ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళుగా మన మీద ఉంటుంది. అది కూడా సోయి లేకుండా కార్యకర్తలు రెచ్చగొట్టే పద్ధతుల్లో, పోలీసులను అవమానించే పద్ధతుల్లో, లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి. ఈ 4 ఇన్సిడెంట్లలో
ఏదైతే పోలీసుల పాత్ర ఉందో దానిపైన విచారణ చేసి బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసింది. జానీ మాస్టర్ అరెస్ట్ పై సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. గోవాలో అతన్ని అరెస్ట్ చేశామని, హైదరాబాద్ కు తీసుకువస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 2020లో తాను మైనర్ గా ఉన్నప్పుడు జానీ లైంగిక దాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బాధితురాలు ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశామని, 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. దేశవ్యాప్తంగా 5 ఏళ్ల పాటు ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వం నిర్ణయాలకు ఆటంకంగా మారాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రధాన అడ్డంకిగా ఉన్న అసెంబ్లీలు, పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టి జమిలి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమన్నారు. వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై ఆర్థికంగా చాలా భారం పడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమిలి ఎన్నికల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం శుభపరిణామమని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. జమిలి ఎన్నికలంటే కాంగ్రెస్ ఎందుకు జంకుతుందని లక్ష్మణ్ ప్రశ్నించారు. జమిలి ఎన్నికలు అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 67 వరకు నిర్విరామంగా ఈ జమిలి ఎన్నికలు జరిగినప్పటికీ పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఆనాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ అవసరాల కోసం ముందస్తుగా 1 సంవత్సరం ఎన్నికలు పోవడం వల్ల ఆ క్రమం తప్పిపోయింది. ఆ తర్వాత 356 ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము, విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఒక ఆదాయం నష్టపోవడమే కాకుండా 1000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడ్ పేరు మీద అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతాయి. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య పాఠశాలలను ప్రారంభించిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాల మర్రిమండ్లలోని ఏకలవ్య పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు తరగతి గదిలో కూర్చుని విద్యా బోధనను పరిశీలించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు దేశంలోని ఎంపీలందరూ తమ పరిధిలోని ఏకలవ్య పాఠశాలల్ని సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు. గిరిజన ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లటమే తమ ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి, అక్కడ సమస్యలను తెలుసుకోవాలి, వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈ పాఠశాల రావడం జరిగింది. కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళము, మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని, విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా సమాన స్థాయి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ అజెండా అమలు కానివ్వబోమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. భూమిపై ఉండే ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని పునరుద్దరించలేదని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్, కత్రా సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించే హామీకి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ యువత ఇప్పుడు నిస్సహాయ స్థితిలో లేదన్నారు. మోదీ ప్రభుత్వంలో వారంతా సాధికారత సాధిస్తున్నట్టు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి లేదా ఉద్యోగాల కల్పనలో అవకతవకలకు తావు లేకుండా బీజేపీ చూస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. जब से आर्टिकल 370 की दीवार टूटी है तब से आतंक और अलगाव यहाँ लगातार कमजोर पड़ रहे हैं. जम्मू कश्मीर स्थायी शांति की तरफ बढ़ चला है. कांग्रेस को दिया गया हर एक वोट यहाँ नेशनल कॉन्फ्रेंस और पीडीपी के मैनिफेस्टो को लागू करेगा. और ये क्या घोषणा कर रहे हैं? ये कह रहे हैं कि ये यहाँ आर्टिकल 370 को वापस लौटाएंगे, यानी ये खून खराबे के उस पुराने दौर को फिर लौटाना चाहते हैं. साथियों, कांग्रेस नेशनल कॉन्फ्रेंस को लेकर जम्मू कश्मीर में भले ही उत्साह न हो, लेकिन पड़ोसी देश इन्हें लेकर बहुत उत्साह में है. यहाँ तो उनको कोई पूछने वाला नहीं है, लेकिन वहाँ पूछा जा रहा है. पाकिस्तान में कांग्रेस नेशनल कॉन्फ्रेंस के अलायंस की बल्ले बल्ले हो रही है. पाकिस्तान में इनके मैनिफेस्टो, इनके घोषणा पत्र से पाकिस्तान
बहुत खुश नजर आ रहा है। लेकिन मोदी आज कांग्रेस नेशनल कॉन्फ्रेंस को डंके की चोट पर कह रहा है, हम जम्मू कश्मीर में पाकिस्तान के एजेंडा को लागू नहीं होने देंगे। పాకిస్తాన్ అజెండా ప్రకారం కాంగ్రెస్ కశ్మీర్లోని పార్టీలు పనిచేస్తున్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలకు పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణపై పాక్తో పాటు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్లు ఒకే అభిప్రాయంతో ఉన్నాయని పాక్ మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కేవలం మోదీని వ్యతిరేకిస్తున్న ఆ రెండు పార్టీలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విదేశీ శక్తులకు వంతపాడుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు జమ్మూ కశ్మీర్ ఎన్నికల వేళ అగ్గిరాజేశాయి. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణపై పాక్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, భారత్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే అభిప్రాయంతో ఉన్నాయని అన్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. జియో న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A పునరుద్ధరణకు కూటమి హామీ ఇచ్చిందని, పాక్ ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉందని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పారు. అయితే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఆ ప్రస్తావన చేయటం లేదు. కనీసం మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చలేదు. కాకపోతే జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తోంది. ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించటాన్ని ప్రజల భావోద్వేగ అంశంగా అక్కడి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కశ్మీర్ లోయలో ఆ ప్రభావం అధికంగా ఉంటుందన్న అంచనాతో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు వాటిని తమ ఎజెండాగా మార్చుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పై బీజేపీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేసింది. పాక్ ఎజెండాకు తగ్గట్టుగా ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తింది. పాకిస్తాన్, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైఖరి తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ తో చాలా కాలం నుంచి కొనసాగుతున్న మైత్రిని పాక్ మరోసారి బయటపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. Pakistan's defense minister on a TV channel in Pakistan claims that Pakistan and National Conference Congress are on the same page when it comes to restoration of Article 370 and 35A. This is not the first time that the Congress National Conference are singing the tunes of Pakistan, be it on surgical strike, be it on Pulwama, be it on Balakot, be it on 2611, giving clean chit to Pakistan. That why, for the sake of elections, would Congress Party and National Conference now allow foreign powers and inimical powers to intervene into India's matter, to become puppets of their agenda? In Desh Modi Virod, you end up doing such Desh Virod that you stand with the enemy of the state, enemy of the country, just because you want to oppose one party or one political outfit or one personality. And this has become a long-standing tradition. అయితే పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తిప్పికొట్టారు. భారత్ ఎన్నికల్లో జోక్యం తగదని హితవు పలికిన ఆయన పాక్లో ప్రజాస్వామ్య పరిరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు.